ఈరోజు గోల్డెన్ అవర్లో ఎవరికైనా బ్రెయిన్ స్ట్రోక్ కానీ ఒక హార్ట్ అటాక్ కానీ వస్తే ఇమీడియట్ గా సిటీ స్కాన్ అవసరం. ఆ సిటీ స్కాన్ తెప్పించినటువంటి కానీ లౌకికంగా మనకు రెండో జన్మనిచ్చినటువంటి ఇచ్చేటటువంటి డాక్టర్లు మీరు. కాబట్టి మనకు కావలసినటువంటి మెడిసిన్లు, మందులు, ఏ రకమైనటువంటి మందులు తీసుకుంటున్నాం, ఎలా తీసుకుంటున్నాం, ఏం చేస్తున్నాము అనే దాంట్లో ఒక చిన్న భాగం. మేడం గారు ఇక్కడ ఇంతమంది ఉన్న వాళ్ళల్లో కొంతమంది అయినా కనీసము మన రైల్వే మెడిసిన్స్ కాకుండా సొంత మెడిసిన్స్ కొనుక్కొనే వాడుతున్నారు. ఆ సమస్య లేకుండా పోవడానికి రెండు విషయాలు చెప్పగలుగుతున్నాను. మేడం గారు చాలా మంది ప్రైవేట్ హాస్పిటల్ నుంచి చూపించుకొని వాళ్లకు ఆ డాక్టర్లు చెప్పినటువంటి మెడిసిన్ ఇది నీకు సూట్ అవుతుంది, ఇది వాడి చూడండి అన్నప్పుడు అది వాడుతున్నప్పుడు ఆ మెడిసిన్ మాకు ఒంటికి పడుతుంది. ఆ ఆటోలో వచ్చారు ఇక్కడికి తీసుకొచ్చారు. ఆయన్ని కాయల పొడి పట్టుకోండి, కాయల పొడి పట్టుకోండి. నెక్స్ట్ బెన్నీ ఫ్రాన్సిస్. బెన్నీ ఫ్రాన్సిస్ వెస్టర్న్ ఇండియా SLW స్పోర్ట్స్ రైల్వేకి తమ అమూల్యమైన సేవలు అందించాడు. సయీద్ సుల్తాన్ గుర్తుపట్టలేడు. అదే ఆయన గుర్తుపడతలేడు. నేను అదే అనుకున్నా అప్పుడు సుల్తానా కాదా అని చూస్తున్నాను. గోపాలకృష్ణ నాయుడు మోహన్ రావు గుర్తుపట్టినా అప్పటి నుంచి ఇక్కడ కూర్చున్నావు చూస్తలేవు. నువ్వేనా కాదా, నువ్వేనా ఇక్కడనే కూర్చున్నావు. ఈ పక్కన కూర్చో ఎంతసేపు ఇక్కడ పక్క వంద పెంచిన అలాగే కృష్ణయ్య ఏసీ ఎలక్ట్రికల్ కృష్ణయ్య ఏసీ ఎలక్ట్రికల్ రజావలి ఇక్కై లోకపలే రోనగల్ రజావలి అలాగే ఈసీఎండి గారిని నిర్మలా రాజారాం గారిని పి యుగేందర్ అండ్ చారీ ఖమ్మం రండి సన్మానించవలసిందిగా కోరుతున్నాం. జరుగుతూ ఉంది.
అలాగే మా చీఫ్ మెడికల్ సూపరింటెండెంట్ సికింద్రాబాద్ డివిజన్ ఏ నారాయణ స్వామి గారిని ఎస్ఆర్వి రావు మరియు కె సుదర్శన్ గారు సన్మానించవలసిందిగా కోరడం జరుగుతూ ఉంది. అలాగే చీఫ్ మెడికల్ సూపరింటెండెంట్ పద్మా మేడం గారిని సునంద గారు అనురాధ గారు సన్మానించవలసిందిగా కోరుతున్నాను. సరోజిని రెడ్డి గారు టీసీఎండీ అయిన నిర్మలా రాజారాం గారిని సన్మానించవలసిందిగా కోరుతున్నాను. మహిళా దినోత్సవం కూడా జరుపుతారండి. మహిళలు అందరూ రెడీగా ఉండాలి. ఫ్రెండ్స్, మన మధ్యలో మాకు ఎంతో ఈరోజు ఎవరైనా పెన్షనర్ వస్తే ఏ పేపర్స్ తీసుకోవాలి, ఏ రకంగా చేయాలని ప్రమాణమైనటువంటి ఒక గైడ్ లైన్స్ తయారు చేసి, అదేవిధంగా మీకు ఇందాకనే చెప్పాను చాలా కార్యక్రమాల్లో ఉమీద్ కార్డ్స్ కానీ, పీపీఓస్ కానీ, ఎటువంటి కరెక్షన్స్ కానీ, ఎటువంటి సెక్యూరిటీ ఫ్యామిలీ పెన్షన్ కార్డ్స్ కానీ ఈరోజు నేను జనరల్ సెక్రటరీ గారు పెర్మిషన్ తీసుకొని ప్రెసిడెంట్ గారు పెర్మిషన్ తీసుకొని ఈరోజు వైస్ ఈ పెన్షనర్స్ కు వాళ్ళకి సపరేట్ పెట్టాలని అప్పుడు మీకు చెప్పాను నేను. ఇప్పుడు మా పెన్షనర్లు సపరేట్ కౌంటర్ పెట్టారు, ఈ సర్వీస్ వాళ్ళకి సపరేట్ పెట్టారు. మీకు ధన్యవాదాలు సార్. మీకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సెంట్రల్ బడ్జెట్ మొత్తం పెన్షనర్స్ పై ఉంటుంది. మనకు కావాల్సిన ఖరీదు సౌకర్యాలు 33 సంవత్సరాలు 40 సంవత్సరాలు పనిచేసిన తర్వాత ప్రజలకు సేవ చేయడానికి సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అనేక డిపార్ట్మెంట్లో ఉన్నారు. గవర్నమెంట్ పాలసీని ఇంప్లిమెంట్ చేసే వీళ్ళు గవర్నమెంట్ పాలసీ చేస్తుంది, కానీ ఆ కరెక్ట్ ఇంప్లిమెంట్ చేసేది ఎంప్లాయీస్. వాళ్ళు రిటైర్ అయిన తర్వాత వాళ్ళు చూసుకోవాల్సిన బాధ్యత గవర్నమెంట్ ఉంది. అది ప్రత్యేకంగా మేము చెప్పాం. మరి థర్డ్ పే కమిషన్ నుంచి ప్రతి పే కమిషన్లో నేను రిప్రజెంట్ చేస్తున్నాను. మరి ఎయిత్ పే కమిషన్ మరి క్వశ్చన్ ఇచ్చింది. దాంతో మొత్తం నిన్ననే 25వ తారీఖు టోటల్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ సంబంధించిన ఆర్గనైజేషన్స్ కూర్చుని పిచ్మెంట్ ఫార్ములా ఎంత ఉండాలి, మినిమం ఎంత ఉండాలి అనేది డిస్కస్ చేశాం. వివరాలు డ్రాఫ్ట్ అవుతుంది. ఎంత ప్రాబ్లం కూడా 15 రోజులుగా ఢిల్లీ వెళ్ళలేదు. ఈరోజు కూడా వస్తానా లేదా అన్నారు. మార్నింగ్ వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి వచ్చారు. నేను కోరేది ఒకటే, మేడం గారు టీసీఎండీ మేడం గారు ఎందుకు అర్థం అవుతుంది అనుకుంటాను. సో నేను కోరేది ఒకటే, హెల్త్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. యార్ ఎల్డర్లీ పీపుల్ కదా, సో వాళ్ళ హెల్త్ ఇష్యూస్ చూసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఐ నో ది కంట్రైంట్. ఇందాక సుగంధర్ గారు మాట్లాడుతూ ఒక 10 ఐటమ్స్ ఫైనాన్షియల్ ఇంప్లికేషన్స్ అన్నీ కూడా
మీకు మెడిసిన్ కొనాలంటే ఫైనాన్షియల్ లిమిటేషన్ ఉంది, ఆల్రెడీ బడ్జెట్ బరస్ట్ అయింది, లోకల్ పర్చేజ్లో అనేక ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎవరు నేను చెప్తాను. అవన్నీ మేము కోర్ట్ లెవెల్లో మేము ట్యాకిల్ చేస్తాం. అలాగే డాక్టర్లు కొడుతుంది, మరి ఆర్ఎన్పి డాక్టర్లు కూడా తీసుకోవడానికి పవర్ తీసుకొచ్చాం. అలాగే నర్సింగ్ స్టాఫ్ కానివ్వండి, అటెండెన్స్ కానివ్వండి, వాళ్ళని కాంట్రాక్ట్ సిస్టంలో పెట్టుకోవడానికి కూడా ఆర్డర్స్ ఉన్నాయి. మొన్నే కాంట్రాక్ట్ అయిపోయింది, మళ్ళీ అది రెన్యూ చేయాలి. ఇది కాకుండా కేంద్రానికి పవర్స్ ఉన్నాయి. ప్రతి సంవత్సరం 2% రిడక్షన్లో కొత్త కోట్లకి నిన్న రిప్లై ఇచ్చింది రైల్వే. శ్రీధర్ గారు ఆర్గనైజేషన్ కమిషనర్స్ అందరికీ నమస్కారం. మీలో చాలా మందిని నేను గుర్తుపట్టగలను, నలుగుడలో చాలా రోజుల నుంచి వర్క్ చేశాను కదా. హెల్త్ ఈజ్ వెల్త్, అది ఎవరికైనా అంతే. సో కైండ్లీ మీ దగ్గర ఉన్న రైల్వే హెల్త్ సర్వీసెస్ ఉపయోగించుకోండి, మీ హెల్త్ని కాపాడుకోండి. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు బర్త్డే జరుపుకున్న పెద్దలకి శుభాభినందనలు. President, Railway Pensioners Association, General Secretary, Railway Pensioners Association, my dear colleague, Madam, Venus Hyderabad, all office bearers of Railway Pensioners Welfare Association, all the retired men of railways, అందరికీ నా నమస్కారం అండి. నేను తెలుగు అని కాదు, అయినా తెలుగులో మాట్లాడడానికి ట్రై చేస్తాను. ఏమైనా చిన్న చిన్న ఇది ఉంటే మన్నించండి. హెల్త్ ఈజ్ వెల్త్, ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యమే మహాభాగ్యం సార్. ఒక ఎగ్జాంపుల్ అంటే శంకరరావు గారు సార్ చెప్పారు, when we got independence 1947లో ఏజ్ ఎక్స్పెక్టెన్సీ వాజ్ 39 years. అప్పుడు 39 ఏళ్ళు ఉండేది. ఇప్పుడు 2011 దీని ప్రకారము 74 years పెరిగింది. 74 years అవరేజ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఆఫ్ 74 years పెరిగింది. దానికి కారణాలు ఏంటంటే మనలో వచ్చిన మార్పులు, మనం వాడే ఫుడ్ ఐటమ్స్, మనలో వచ్చిన మెడిసిన్స్, ట్రీట్మెంట్ unit in all over Indian Railways. We have 15 beds that is going to be upgraded to 18, and on each bed one dialysis takes 4 hours. So we do 4 shifts of dialysis. So in one bed 4 patients will lie down. Like we have a morning shift, afternoon shift, evening shift.